హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. మీరు చూస్తున్నారు ప్రేమ్ తెలుగు టెక్ గురు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన యొక్క మనం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటాం. మనం ఏం చెప్తామంటే వీడియోస్లో మధ్యలో ఈ సబ్స్క్రైబ్ బటన్ ఇట్లా టంగ్ టంగ్ అని ఇట్లా వస్తుంది అనమాట. అలా ఎలా పెట్టుకోవాలి దాని మీద ఈరోజు మనం వీడియో చేస్తున్నాం అనమాట. దానికి కావాల్సిన మీరు ఒక చిన్న అప్లికేషన్ అన్నమాట డౌన్లోడ్ చేసుకోవాలి. అది ప్లే స్టోర్ అవైలబుల్గా ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ నేమ్ వచ్చేసి కైన్ మాస్టర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మనం సింపుల్గా ఇప్పుడు మనం కైన్ మాస్టర్ వెళ్దాం. కైన్ మాస్టర్ అడుగుతుంది ఫ్రెండ్స్, ఇదే కైన్ మాస్టర్. కన్వర్షన్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంతకుముందు ఇలాంటి కొన్ని వీడియోస్ అనేవి తీసాను అనమాట. ఇక్కడ మనం క్రియేట్ దాని మీద చేసి ఇక్కడ మనం క్రియేట్ మళ్ళీ ట్యాప్ చేసిన తర్వాత మనం అయితే ఇలా వెళ్ళొచ్చు అనమాట. సింపుల్గా మనం ఒక వీడియోని అనేది తీసుకోవాలి. మీకు కావాల్సిన వీడియో ఏదైనా తీసుకోండి అనమాట. సింపుల్గా నేను ఒక వీడియోని అయితే తీసుకుంటున్నా. సింపుల్గా అయితే ఒక వీడియో ఆ వీడియోకి ఇలా మనం ఆ యొక్క సబ్స్క్రైబ్ బటన్ని యాడ్ చేయాలంటే మీరు ముందుగా ఏం చేయాలంటే యూట్యూబ్ ఫోన్ వెళ్ళాలి. ఇది ఇలాగే ఉంచి బ్యాక్ వచ్చేసి మనం యూట్యూబ్ అయితే వెళ్ళాలి. మీరు సర్చ్ బార్లో ఏం కొడతారంటే యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ గ్రీన్ స్క్రీన్ అని చేయాలి ఫ్రెండ్స్. గ్రీన్ స్క్రీన్ అంటే ఇలా మీకు చాలా వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఇలా చాలా వీడియోస్ ఇందులో మీకు నచ్చిన వీడియోని ఇట్లా మీరైతే చేసుకోండి. నేను సింపుల్గా అయితే ఒక వీడియో తీసుకుంటున్నా. అలా ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇలా మీరు ఇట్లా షేర్ మీద చేసేసి మీకు మోర్ మీద ఇట్లా చేసుకున్న తర్వాత మీకు విడ్మిట్ ఉన్నా ఇంకా మీకు ఏదైనా డౌన్లోడ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే అందులో నేనైతే సింపుల్గా విడ్మిట్కి అయితే వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటా. ఎందుకంటే నేను ముందుగానే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా, అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తా. సింపుల్గా అయితే మీరు అలా విడ్మిట్ ఉంటాయి, ఇంకేదైనా మ్యూజిక్ యాప్స్ ఉంటే అందులో మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది కూడా మీరు ఆడియో అని పెట్టుకోకండి, ఆడియో కాకుండా వీడియో అని పెట్టుకుంటే మీకు ఇలా వీడియో అయితే గ్రీన్ స్క్రీన్లో వస్తుంది అనమాట. నేను ముందుగానే డౌన్లోడ్ చేసుకున్న దాని మీద వెళ్దాం. ఇప్పుడైతే నేను ఒక వీడియో అయితే తీసుకున్నా కదా ఫ్రెండ్స్. వీడియో తీసుకున్న తర్వాత ఇగో ఇలా నేను స్క్రోల్ చేస్తూ నాకు ఇక్కడ లొకేషన్ అయితే నాకు చాలా బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ మీద మీకు ఇక్కడ లేయర్స్ అని కనబడుతుంది ఫ్రెండ్స్. లేయర్స్ వెళ్ళాలి. లేయర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీడియా అని కనబడుతుంది ఫ్రెండ్స్. మీడియాకి వెళ్ళిన తర్వాత మీకు ఇంతకుముందే మీరు డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది మీ గ్యాలరీకి ఆటోమేటిక్గా. ఇక్కడ మీరు సింపుల్గా డౌన్లోడ్స్కి వెళ్ళాలి. డౌన్లోడ్స్ అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్. డౌన్లోడ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ గ్రీన్ స్క్రీన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇదే యూట్యూబ్ ఛానల్ది. అది ఇక్కడ మీరు ట్యాప్ చేసుకొని ఓకే అని పెట్టేస్తే ఆ సింపుల్గా మీరు ఎక్కడ యాజ్ డీజ్గా ఎక్కడ పెట్టారో అక్కడనే మీకు వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఎక్కడ కావాలో అక్కడ మీకు సెట్ చేసుకోండి అనమాట. సింపుల్గా అయితే నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సెట్ చేసుకొని మీకు ఇలాగే ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది, క్రోమాకి ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్. దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అవుట్ కట్ అనేది మీకు వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మీరు బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ
ముందుకు వచ్చేసి దాన్ని ప్లే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఇక్కడ ట్యాప్ చేసి మళ్ళీ మీకు ఇలా బిగ్ సైజ్ లో కావాలంటే బిగ్ సైజ్ లో కూడా మీకు సెట్ చేసుకోవచ్చు. మీరు ఇలా సెట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి చిన్న మళ్ళీ ప్లే చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం ఇక్కడ నుండి కూడా మనం ఏమైనా తమ్నెల్ అనేది మనకు యాడ్ చేసుకున్నట్టయితే ఇక్కడ తమ్నెల్ అనేది ఇచ్చేసి క్యాప్చర్ లో మనం ఇక్కడ ఎక్కడైనా తమ్నెల్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్. దాని మీద మీకు సపరేట్ వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముందుగా మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందులోకి మనం వెళ్ళంగా దీన్ని మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అంటే, ఇది మనకు ఇలా చేసిన తర్వాత మనం గ్యాలరీకి తెచ్చుకోవడం ఎలా అంటే ఇక్కడ మీద కనబడుతుంది ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ దాని తగ్గ రేషియోలో ఇక్కడ ఉంటుంది అనమాట. సేవ్ యాజ్ వీడియో దాని మీద క్లిక్ చేసినాక అది పడుతుంది అనమాట. అది లోడ్ అయ్యే వరకు మీరు యాప్ దాటి వెళ్ళొద్దు అనమాట. అలా దాటి వెళ్తే మీకు అది వచ్చేస్తుంది, మన అది లోడ్ అవ్వడం ఆపేస్తుంది అనమాట. ఈ వీడియో మీకు ఇప్పుడే ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ అయితే కూడా కామెంట్స్లో పెట్టండి, దాని మీద కూడా సపోర్ట్ వీడియో చేస్తాను సపరేట్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.